యొక్క వాక్యమును మనం విన్నాం. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట మరి రీతిగా అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి కొరింథీయులకు రాసినటువంటి మరి ఇదిగో పత్రికలో మరి ప్రకారంగా ఆయన చెప్పుచున్నటువంటి మాటను మనం గమనించుదాం. మరి 10వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడినటువంటి మాట, 10వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మరి దయచేసి గమనించుదాం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. చూడండి, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయు. ఎందుకని? అన్నిటి యందు నాకు స్వతంత్రం అనేటువంటిది అందరికీ ఉన్నది. అన్నిటి యందు మనకి స్వతంత్రం అనేటువంటిది అన్నిటి యందు మనకు కూడా లోకస్తులకు ఉన్నట్లుగానే మనకు కూడా స్వతంత్రం అనేటువంటిది ఉన్నది. కానీ మరి ఇదిగో లోకస్తుడు అన్నిటిలో ఉంటాడు, అన్నీ చేస్తాడు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి మనకి మాత్రము పరిమితం అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డలకి పరిమితం అనేది ఉంది. లోకానికి మితం లేదు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వ్యక్తురాళ్ళకి పరిమితం అనేటువంటిది ఉంది. కనుక గమనించు, అన్నీయూ చేయదగినవి కావు. లోకస్తుడు చేయొచ్చు, లోకస్తుడికి ఆటంకం లేదు, లోకస్తుడికి అభ్యంతరం లేదు, లోకస్తుడికి అభ్యంతరం లేదు. వాడు ఏదైనా చేస్తాడు, ఏమైనా చూస్తాడు, ఏమైనా అంటాడు, ఏమైనా తింటాడు, ఏమైనా వింటాడు, ఏమైనా మాట్లాడతాడు. కారణం ఏంటి అంటే వాడి స్వతంత్రాన్ని వాడు ఆ రీతిగా దుర్వినియోగం చేస్తున్నారు. స్వతంత్రం ఉంది కదా, నాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకూడదు, మన ఇష్టం వచ్చినట్లు మనము జీవించకూడదు, మన ఇష్టం వచ్చినట్లు మనము నడవకూడదు, మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు. నాకు స్వేచ్ఛ ఉంది, నా భర్త నాకు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ నా తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛ ఇచ్చారని ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నారు ఈ దినాలలో. దేవుడు మరి ప్రకారంగా మానవుడికి స్వేచ్ఛను స్వాతంత్ర్యాలు ఇచ్చాడు అంటే దానిని దుర్వినియోగపరచకూడదు, ఏమాత్రం కూడా సద్వినియోగపరచుకోవాలి. స్వేచ్ఛ స్వతంత్రము వచ్చింది కదా అని విచ్చలవిడితనంగా బ్రతకూడదు, విచ్చలవిడితనంగా జీవించకూడదు, విచ్చలవిడితనంగా ఏమాత్రం కూడా ఉండకూడదు, విచ్చలవిడితనంగా ప్రవర్తింపకూడదు. ఎందుకంటే నాకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వతంత్రం ఉంది అని ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని విచ్చలవిడితనానికి ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యము మరి ఎందుకు మనకి తెలియజేస్తుంది. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఎలాగా? ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. ఇదిగో అన్నీ చేయదగినవి కావు. అపోస్తుడైన పౌలు అంటున్నారు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, నాకు కానీ అన్నీ చేయదగినవి కావు. నాకు స్వతంత్రం ఉంది, నాకు కూడా స్వతంత్రం ఉంది, నాకు కూడా స్వేచ్ఛ ఉన్నది, నాకు కూడా స్వతంత్రం ఉన్నది. కాబట్టి అన్ని చేయదగినవి కావు. చూడండి, వాటిలో కొన్ని తగినవి ఉంటాయి, తగనవి కూడా ఉంటాయి. మనము చేసే వాటిలో కొన్ని తగినవి ఉంటాయి, కొన్ని
తగినవి తగనవి. ప్రియమైన వారులారా గమనించండి, తగినవి ఉంటాయి, తగనవి ఉంటాయి. అలాగే మనము తినే వాటిలో కొన్ని తినేవి ఉంటాయి, కొన్ని తినకూడనివి కూడా ఉంటాయి. తినేవి ఉంటాయి, తినకూడనివి ఉంటాయి. అలాగే మనము వినే వాటిలో మనము వినేవి ఉంటాయి, అలాగే వినకూడనివి కూడా ఉంటాయి. తినే వాటిలో కొన్ని తినేవి ఉంటాయి, తినకూడనివి ఉంటాయి. దేవుడు ఆనాడు మరి ప్రకారంగా ఆదాము హవ్వలతో దేవుడు చెప్పాడు, మరి రీతిగా ఈ తోట చెట్ల ఫలములను దేనినైనను మీరు నిరభ్యంతరముగా మరి తినొచ్చు. అభ్యంతరము లేదు, నిరభ్యంతరముగా తినొచ్చు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా సరే మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును మీరు తినకూడదు అన్న. తినకూడదు. కనుక ప్రియమైనటువంటి వారు గమనించండి, దేవుడు వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు ఇచ్చాడు. ఆ తోటలో వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ తోటలో ఉన్నటువంటి వాటిని, దేవుడు చెప్పిన వాటిని వేటినైనా తినొచ్చు, అభ్యంతరం లేదు. వేటినైనా తినొచ్చు, వారికి ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. కానీ ఒక్కదాని విషయంలో దేవుడు చెప్పాడు, నువ్వు వాటిని తినవకూడదు. ఒకవేళ నీవు తిన్నావా, మీరు తినమన నిశ్చయముగా చచ్చెదరు అని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కారణం ఏమిటి? అన్ని తినమన్నాడు కదా, ఆ ఒకటి తినకపోతే ఏమైంది? దేవుడు తినటానికి నీకు ఎన్నిటినో ఇచ్చాడు కదా, చేయటానికి మంచి పనులు ఎన్నో చేయొచ్చు కదా, చూడటానికి మంచి వాటిని ఎన్నిటినో చూడొచ్చు కదా, వినటానికి మంచి మాటలు ఎన్నో వినొచ్చు కదా, తినటానికి మంచి వాటిని ఎన్నిటినో తినొచ్చు, త్రాగటానికి మంచి వాటిని ఎన్నిటినో, శరీర ప్రాణాత్మలకు హానికరము కానటువంటి వాటిని ఎన్నిటినో త్రాగొచ్చు కదా. మంచి వాటిని ఎన్ని మాటలైనా మంచి మాటలు మాట్లాడొచ్చు. కానీ ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి, ఆ ఒక్కదానినే దేవుడు వద్దన్న దానిని, దేవుడు కాదు అన్న దానిని, మరి దానికి మనము దూరముగానే ఉండాలి, దానికి దూరంగా ఉండాలి. ప్రియమైన వారులారా గమనించండి, అందుకనే మనము చూసే వాటిలో కొన్ని చూసే ఉంటాయి, కొన్ని చూడకూడని ఉంటాయి. చూసే వాటిని చూడు, చూడకూడని వాటిని చూడబాకు. అలాగే మనం కొన్ని వినేవి ఉంటాయి, అలాగే వినకూడని ఉంటాయి. వినే వాటిని విను, వినకూడని వాటికి ఏమాత్రం కూడా చెవి ఒగ్గబాకు. కొన్ని మనము చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి కూడా ఉంటాయి. చెప్పేవి చెప్పకుండా ఉండబాకు, చెప్పేవి చెప్పకుండా ఉండబాకు. కానీ చెప్పేవి కూడా నువ్వు చెప్పవు, చెప్పవలసినవి కూడా నువ్వు చెప్పవు. కానీ ప్రియమైన వారిలోనే కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. అలాగే కొన్ని వినే ఉంటాయి, కొన్ని వినకూడనివి కూడా ఉంటాయి. అయితే అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నారు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్ని కూడా చేయదగినవి కావు. నువ్వు ఏమి చెయ్యాలో అదే చెయ్యాలి.
నువ్వు ఏమి చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏమి చెయ్యాలో అది చెయ్యాలి, ఏమి చెయ్యాలో అది చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అది చెయ్యకూడదు. మనం సౌలుని చూసినట్లయితే ఇజ్రాయేలుకి మొదటి రాజు సౌలు, ఇజ్రాయేలుకి మొదటి రాజు సౌలు. మరి ప్రకారంగా ఆ సౌలుని దేవుడు ఇజ్రాయేలుకి రాజుగా మరి ఇదిగో ఈ ప్రకారంగా ఎన్నుకున్నారు, రాజుగా ఎన్నుకున్నారు. ఒక్కసారి గమనించండి, గ్రహించండి. మరి ప్రకారంగా అతన్ని రాజుగా ఎన్నుకున్నప్పుడు అతడైతే ఎన్నిక లేనటువంటి వాడు. అతడే అంటున్నాడు, మరి ఇదిగో నేను బెన్యామీను గోత్రం, నేను ఎన్నిక లేనటువంటి వాడను, మరి ఇదిగో నేను రాజు అయ్యేటువంటి అర్హత నాకు ఎక్కడున్నది, రాజు అయ్యేటువంటి అర్హత నాకేమాత్రం కూడా లేదు కదా అంటే, ఇశ్రాయేలు దేవుడి యొక్క అభిష్టము, ఇశ్రాయేలు యొక్క అభిష్టము ఎవని యందు ఉన్నది? నీ యందు, నీ ఇంటి వారి యందే కదా, నీ యందు నీ ఇంటి వారి యందే కదా అని ఇదిగో ఈ ప్రకారంగా మరి ఇదిగో సమూయేలు మరి సౌలుతో చెప్పాడు, సమూయేలు సౌలుతో చెప్పాడు. అప్పుడు మరి ఈ ప్రకారంగా సమూయేలు మరి ఇదిగో ఈ ప్రకారంగా సౌలుని రాజుగా అభిషేకించాడు, సౌలు రాజు అయ్యాడు. ఆ తర్వాత మరి ఇదిగో రాజ్య పద్ధతుల యొక్క విషయంలో మరి అతనికి మరి ప్రకారంగా సూచనలను మరి సలహాలను మరి రాజ్య పద్ధతుల విషయంలో అతనికి తెలియచెప్పటానికి మరి ఇదిగో సమూయేలు గారు పూనుకున్నాడు, సమూయేలు గారు పూనుకున్నాడు. మరి ప్రకారంగా సమూయేలు గారు మరి అబ్బాయి నేను వస్తాను, మరి రాజ్య పద్ధతుల విషయంలో మనం కాస్త మరి డిస్కషన్ చేసుకుందాం, పరిపాలన ఏ రీతిగా చేయాలో ఏ రీతిగా మరి అన్నటువంటి దానిని గురించి మరి ఇదిగో మాట్లాడదాం. కాబట్టి నీవు మరి ప్రకారంగా నువ్వు 7 దినాలు ఆగు అని ఇదిగో ఈ ప్రకారంగా తెలియపరిచాడు. గిలగాలకు వెళ్ళు నాకు ముందుగా, నేను 7 దినాల తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను, నేను వస్తాను అని ఈ ప్రకారంగా మరి సౌలుని పంపించేశాడు. సౌలును పంపించాడు, నా కొరకు కనిపెట్టుకో, నువ్వు నేను వచ్చేదాకా నా కొరకు కనిపెట్టుకో, నేను వస్తాను. అక్కడ రాజ్య పద్ధతుల విషయంలో మనం కలిసి కూర్చొని ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా పరిపాలన చేయాలి అనేటువంటి దానిని గురించి మనము మాట్లాడుకుందామని మరి ఇదిగో ఈ ప్రకారంగా సౌలుకి సమూయేలు చెప్పాడు. మరి ప్రకారంగా సౌలు కూడా మరి వచ్చారు. అయితే ఫిలిష్తీయులు మరి ప్రకారంగా మిక్మాసులో కూడుకున్నారు యుద్ధం చేయడానికి. మరి ఇదిగో ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఫిలిష్తీయులు వచ్చి మిక్మాసులో దిగారు. మరి ప్రకారంగా ఇజ్రాయేలు అందరూ కూడా మరి గుహలలోను మా ఇదిగో ఇజ్రాయేలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోను కోపములలోను దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకును వెళ్ళిపోయి, కానీ సౌలు ఇంకను గిలగాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతనిని వెంబడించేది. కనుక సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఈ ప్రకారంగా మనం 6వ వచనం నుంచి చదువుకున్నాం. నా కొరకు నువ్వు కనిపెట్టుకో అన్నాడు. అతడు 6 దినాలు కనిపెట్టాడు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయో జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయో చూసి దహన బలులను సమాధాన బలులను ఎదుగో నా యొద్దకు తీసుకొని రమ్మని ఎదుగో చెప్పి దహన బలి అర్పించాను. దహన బలి అర్పించాను. ఇతడు చేయవలసిన పని కాదది. దహన బలి అర్పించవలసిన పని ఇతంది కాదు. దహన బలి అర్పించవలసిన పని ఇతంది కాదు. అది ప్రవక్త అయిన సమూయేలు యొక్క పని. సమూయేలు చేయవలసినటువంటి పని అది. నువ్వు రాజు అయితే నీకు స్వతంత్రం ఉండొచ్చు, కానీ రాజు అయినంత మాత్రాన
మరి ఇదిగో ఈ ప్రకారంగా అన్నీ చేయదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. నీకు స్వతంత్రం ఉంది, నువ్వు రాజువే. రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదవుండదు అంటారు. కాబట్టి నువ్వు రాజువే, నేను ఏదైనా చేయొచ్చు అంటే అలాగే. యజమానుడు చేయాల్సిన పని యజమానుడు చేయాలి, దాసుడు చేయవలసిన పని దాసుడు చేయాలి. ఏదో అంటారు చూసారా లోకంలో, కుక్క చేయవలసిన పని కుక్క చేయాలి, గాడిద చేయవలసిన పని గాడిద చేయాలి. కుక్క చేసే పని గాడిద గాని, గాడిద చేసే పని కుక్క గాని చేయగలుగుతుంది. కుక్క బరువులు మోయగలిగిద్దా? ఏమాత్రం కూడా మోయలేదు. అలాగే గాడిద కుక్క వలె చేయగలుగుతుందా అంటే చేయలేదు. అందుకని చాలా మంది ఒక సామెత అంటారు, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. భర్త చేసే పని భర్త చేయాలి, భార్య చేసే పని భార్య చేయాలి, పిల్లలు చేసే పనులు పిల్లలు చేయాలి, పెద్దలు చేసే పనులు పెద్దలు చేయాలి. ఎవరు చేసే పని వారు చేయాలి. స్టూడెంట్ చేసే పని స్టూడెంట్, అలాగే టీచరు చేసే పని టీచరు, లెక్చరర్ చేసే పని లెక్చరరు. స్టూడెంట్ లెక్చరర్ పని చేద్దామంటే అట్ట కుదిరింది. టీచర్ చేసే పని స్టూడెంట్ చేయాలంటే ఎలా కుదిరింది? ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఫ్యూన్ చేసే పని ఫ్యూన్ చేయాలి, క్లర్క్ చేసే పని క్లర్క్ చేయాలి, ఆఫీసర్ చేయాల్సిన పని ఆఫీసర్ చేయాలి. ఎవరు చేసే పని వారికి వారు చేయాలి. కాలు చేసే పని కాలు చేయాలి, కన్ను చేసే పని కన్ను చేయాలి, చెయ్యి చేసే పని చేతులు చేయాలి. మన అవయవాలకి దేవుడు కొన్ని పనులను నియమించాడు. దేని పని దానికే ఉన్నది, దేని పని దానికే ఉన్నది, దేని పని దానికే. చెయ్యి చేసే పని కాలు చేయలేదు, కాలు చేసే పని చెయ్యి చేయలేదు. దేని పనికి దానికే, దేని పని దానికే ఉన్నది. నీ అవయవాలలో దేని పని అది దానికి సక్రమంగా నిర్వర్తించలేదు అనుకో, మన శరీరం ఏమైపోద్ది అంటే స్వచ్ఛపడి మనం ఏమి చేయలేదు. గమనించండి, దేని పని అది చేసుకుంటూ. కాబట్టి నువ్వు చేయగలిగినవన్నీ చేయగలుగుతావు. ఒకసారి గమనించు, గ్రేట్. నాకు స్వతంత్రం ఉంది కదా. విశ్వాసి చేయదగింది విశ్వాసి చేయాలి, సేవకుడు చేయవలసింది సేవకుడు చేయాలి, పరిచారికుడు చేయవలసింది పరిచారికుడు చెయ్యాలి. ఎవరు చేసే పని వారు ఆ పరిచర్య ధర్మమును సక్రమంగా నిర్వర్తించాలి. సేవకుడు తన సేవా ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేయటానికి నువ్వు ముందుకు వెళ్ళకూడదు. అన్నీ చేయటానికి ముందుకు వెళ్ళకూడదు. అది నువ్వు చేసే పని మంచిదైనా సరే దేవుడు నీకు చెబితే నువ్వు చెయ్యాలి. దేవుడు నీకు చెబితే నువ్వు చెయ్యాలి. దేవుడు చెప్పకుండా నీ అంతటిగా నువ్వు సాహసించి చేయాలని చూస్తే అది దేవునికి మాత్రం కూడా అంగీకారం కాదు. ఏమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. మరి ప్రకారంగా ప్రవక్త దహన బలి అర్పించాలి. కానీ ఇతడు, నేను రాజుని, నన్ను ఎవడేం చేయగలుగుతాడు, అందులో నేను చేసే తప్పేం చేస్తున్నాను, దేవునికి దహన బలి అర్పిస్తున్నాను. దేవుడు ఒక ఇజ్రాయేలులో ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు ఇజ్రాయేలులో ఒక గోత్రమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆ పని నియమించాడు, వారికి ఆ పని నియమించాడు.
అది వారు చేయవలసిన పని. అన్యుడు సమీపించరాదు, అన్యుడు సమీపించరాదు. వారు మాత్రమే మందస్సమును వారే మొయ్యాలి, లేవీలే మొయ్యాలి. గుడారమును వారే వేయాలి, తెరలను వారే వేయాలి. ప్రతిది కూడా వారు చేయాల్సిందే, వారు చేయాల్సిందే, వారు చేయాల్సిందే. ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. వారు చేయాల్సింది. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. మిగతా పని అంటే లేవీయుల్లోనే, మరి ప్రకారంగా లేవీయుల్లోనే. ఒకసారి గమనించండి, ఒకసారి గ్రహించండి ప్రియమైన వారు. లేవీయులలోనే కొందరు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళేటువంటి వారు, మరి అహరోను. మిగతా వారికి ఎదుగు ఆ పని. వారు వెలుపట ఉండాల్సిందే, అహరోను చేతి కింద ఉండాల్సిందే. అహరోనికి అందించాలి. ఈ రీతిగా దేవుడు ఒక క్రమమును ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక క్రమమును ఏర్పాటు చేశాడు. ఈ దినాల్లో బోధించేవారు ఎక్కువయ్యారు, కానీ వినేవారు తక్కువ అవుతున్నారు. బోధించేవారు ఎక్కువైపోయారు. వినటానికి అలవాటు పడట్లేదు, కానీ బోధించడానికి అలవాటు పడుతున్నారు. నేను కూడా బోధ చేయాలి అనేటువంటి విధానంతో. దేవుని వాక్యమేమో మనం అనేక విషయములలో తప్పిపోతున్నాం కనుక బోధకలమైన మనమందరము అనేక విషయములలో తప్పిపోతున్నాం కనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు గారు తన పత్రికలో స్పష్టంగా చెప్పుచున్నాడు. బోధకులమైన మనము మరి కఠినమైనటువంటి తీర్పును పొందవలసి ఉన్నాము అంటున్నాడు. బోధకుడికి ఎలాంటి తీర్పు ఉందన్నాడు? కఠినమైన తీర్పు పొందుదమని. ఒకసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి, ఒకసారి గ్రహించండి. ఒక్కసారి మనం ఆలోచించాలి. మీరు అనేకులు బోధకులుగా కాకుండా అనేక విషయములలో మనమందరము కూడా తప్పిపోతున్నాం. తప్పనివాడు ఎవడున్నాడు? ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నారు. ఒకదానిలో కాకపోతే మరి ఒక దానిలో, మరి ఒక దానిలో కాకపోతే మరి ఒక దానిలో, అనేక విషయములలో మనము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును తన స్వాధీనమందించుకొన బద్ధుడితో బద్ధుడై ఉన్నాడు. ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. కనుక ఈరోజు వినటానికి ఇష్టపడట్లా, చెప్పటానికి ఇష్టపడుతున్నా, నేర్చుకుంటానికి ఇష్టపడతలా, నేర్పటానికి ఇష్టపడుతున్నారు. నేర్చుకుందాం. నిజమైన విశ్వాసి నేర్చుకుంటానికి ఇష్టపడతారు. నిజమైన విశ్వాసురాలు నేర్చుకుంటానికి ఇష్టపడతారు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభు సన్నిధిలో కూర్చొని నేర్చుకుంటానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు ప్రభు బోధకుల మధ్య కూర్చొని ఆయన వారు చెప్పే మాటలు విన్నాడు. ముందు వినాలి. కానీ ఈ దినాల్లో వినటం, కొద్ది దినాలు వినటం, ఆ తరువాత ముందుకు వెళ్ళడం. సమూయేలు ప్రవక్త అవటానికి ఏలీ చేతి కింద, ఏలియా ప్రవక్త కావటానికి, ఎలీషా ప్రవక్త కావటానికి ఏలియా చేతి కింద కొన్ని సంవత్సరాలు తర్ఫీదు పొందాడు. యెహోషువ నాయకుడు కావటానికి మోషే చేతి కింద దరిదాపుగా 40 సంవత్సరాలు తర్ఫీదు పొందాడు. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో మరి ఉండి తర్ఫీదును పొందారు. ఒకసారి గమనించు,
ఒకసారి గ్రహించండి ప్రియమైనటువంటి వారు, గమనించండి, గ్రహించండి. మరి నీకేది ఆ తర్ఫీదు? నీకేది తర్ఫీదు? సేవకుడి చేతికి నీకు తర్ఫీదేది? సేవకుడి చేతి కింద నీకు తర్ఫీదేది? సమూయేలు ప్రవక్త కాకమునుపు ఏలీ దగ్గర తర్ఫీదును పొందాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా మరి ఎదుగో అనేకమైనటువంటి కళాశాలలలో లేక ట్రైనింగ్లో సెంటర్లో ట్రైనింగ్లు తీసుకుంటున్నారు. సంఘమును నడిపించినటువంటి వ్యక్తి దగ్గర కూర్చొని మరి ఎందుకో తర్ఫీదు పొందలేకపోయారు. సంఘ క్రమం అనేటువంటిది, సంఘ నియమం అనేటువంటిది, సంఘములో ఏ రీతిగా ఉండాలి, సంఘమును ఏ రీతిగా కాయాలనేది సేవకుడు సంఘ కాపరి దగ్గర ఉండి ఆ కాపరి మనకి ఏదైతే ఏ రీతిగా చేస్తున్నాడో అక్కడ ఉండి అక్కడ తర్ఫీదును పొందితే, ప్రభు నిన్ను పిలిచినప్పుడు, ప్రభుకి నీవు అవసరమైనప్పుడు నీవు ఈ ప్రకారంగా సంఘమును ఏ రీతిగా కాయాలో నీకు తెలుస్తుంది. అర్థమైందా? సంఘమును ఏ రీతి కాయాలో నీకు తెలుస్తుంది. కానీ ఆ రీతిగా కాకుండా మరి ఒక రీతిగా తినాలి. అయితే మరి ప్రకారంగా సౌలు నాకు స్వతంత్రం ఉంది, నేనేమైనా చేయొచ్చు, నేను చేసేది మంచే కదా అనుకొని అతడు బలర్పించాడు. బలర్పించి సాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. బలర్పించి సాలించిన వెంటనే ఎదుగో బయలుదేరి సమూయేలు వచ్చేసాడు. సౌలు అతనిని కలుసుకొని వందనము చేయటగా బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. ఏం చేశాను? నువ్వు చేసిన పని అంటే, నువ్వు చేసిన పని ఏంటి? నేను కనిపెట్టమన్నానుగా, నేను వస్తానని చెప్పానుగా, నేను కనిపెట్టమన్నానుగా, నేను చెప్పింది నువ్వు చేయకుండా, నా కొరకు నువ్వు కనిపెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేస్తే ఎలాగది? కాబట్టి అది మంచిదైతే నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతాడా? అది మంచి పని అయితే, అతడు చేసింది మంచిదైతే, ఎందుకని అతడు చేయదగినది, అతడు అది చేయదగినది, చేయదగిన వ్యక్తి సమూయేలు, చేయదగిన వ్యక్తి సమూయేలు చేయాల్సి ఉన్నది. అది సమూయేలు పని సౌలు చేస్తే అలాగే. నువ్వు రాజైతే, నీకు స్వాతంత్రం ఉంటే నువ్వు చేస్తావా? ఏమైన వారు గమనించండి, గ్రహించండి. తగని పని చేశాడు, తగినది కాదు. సౌలు చేయటం తగదని, సమూయేలు చేయటం తగను. సౌలు చేయటం తగదు, సమూయేలు చేయటం తగదు. సమూయేలు కొరకు కనిపెట్టలేదు. నేను వస్తాను అని చెప్పాడు. అయితే అతడు సమర్థించుకుంటున్నాడు, నేను కూడా చేద్దామని అనుకోలేదండి, నేను కూడా మీ కొరకే మీరు వచ్చేదాకా ఉందామనుకున్నాను. కానీ ఇంతలో జనులందరూ కూడా నా యుద్ధ నుండి చెదిరిపోవటం, నిర్ణయ కాలమని మీరు అనుకున్న టయానికి మీరు రాకపోవటం చూసి, ఫిలిష్తీయులు మిక్మాసులో కూడి ఉండటం నేను చూసి, ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఎదుగో ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించింది. ఒకసారి కాదు, నేను అర్పించాలని నాకు లేదండి, మీరు వచ్చేదాకా కనిపెడదాం అనుకున్నాను. కానీ మీరు అనుకున్న సమయానికి రాకపోవటం, ఫిలిష్తీయులు మిక్మాసులో కూడి ఉండటం, మరి ఇదిగో నేను చూశాను, ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చేసి నా మీద పడతారు అనుకుని సాహసించి నేనే ఇదిగో బలి అర్పించాను.
అప్పుడు సమూయేలు అందుకు సమూయేలు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేది. యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేశావు. దేవునికి ఇష్టం లేని పని. ఒకసారి గమనించు, గ్రహించండి. ఏమయ్యాడు? అరే, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమిస్తాడు. చూడండి, చెయ్యకూడని పనిని నువ్వేం చేయాలో అది చెయ్యి. నువ్వు చేయవలసిందే. నీకు ఏది తగునో అది చెయ్యి. తగినది చేయబాకు. తగినది చెయ్యి. తగినది నువ్వు చేయబాకు. నువ్వేమి తగునో అది చెయ్యి. ఎందుకంటే తగనివి ఉంటాయి, తగినవి కూడా ఉంటాయి. మనకి ఏది తగునో అది చెయ్యాలి. మనం ఏది చేయదగునో అది చెయ్యాలి. తగనిదేదో దానిని చేయకుండా ఉండాలి. ఒక తల్లి ఒక వ్యక్తికి చెబుతూ ఉంటుంది. మన సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆ తల్లి చెబుతూ ఉంటుంది. రాజు అయిన లెమియేలు అనబడినటువంటి ఆ వ్యక్తికి మరి ప్రకారంగా ఆమె చెబుతూ ఉంటుంది. రాజైన లెమియేలు మాట అతని తల్లి అతనికి ఉపదేశించినదేమనగా, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కును మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలకి సహవాసము చేయవ, ద్రాక్షారసము తాగుట రాజులకి తగదు. లెమూయేలు అది రాజులకి తగదు. మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు. అంతే. ప్రియమైన వారులారా, త్రాగిని ఎడల కట్టడలను మర్చిపోతారంట. వారి కట్టడలు మర్చిపోతారంట. ఏం చేయాలో అది చేయలేరు. చెయ్యకూడని వాటిని చేస్తారంట. ఏమి చెయ్యాలో అది చేయరంట. చెయ్యకూడని వాటిని చేస్తూ ఉంటారంట. ఒకసారి గమనించండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకి తగదు. మద్యం అనేటువంటిది అధికారులకి తగదు. మద్యపానాసక్తి, మద్యపానం మీద ఎంత ఆసక్తి ఉంటుందో, ఇంకా దాని మీద ఆసక్తి చావకుండా బ్రతుకుతూ ఉంటారు. చాలా మంది ఇంకా అబద్ధం చెబుతూనే ఉంటారు. జాగ్రత్త. నువ్వేం చేయాలి? ఏది తగదో దానికి నీకు తగదదే. క్రైస్తవుడిగా నీకు తగదు. తగినదేదో అది చెయ్యి. తగనది చేయబాకు. రాజులకి తగదు, అధికారులకి తగదు. ఏమి తగదు? అది ద్రాక్షారసము త్రాగుట రాజులకి తగదు. లెమూయేలు అది రాజులకి తగదయ్యా, తగదు. మద్యపానాసక్తి, దాని మీద మద్యపాన ఆసక్తి, ఎంత ఆసక్తి ఉంటుందో అది అధికారులకి కదండి, మనకి కాదుగా. మనం అధికారులం కాదుగా, మనం సామాన్యులమేగా. అధికారులు కదా తాగొద్దు అంటుంది, మనల్ని కాదుగా.
నిన్ను తాగమని చెప్పిందా? అధికారులు మాత్రమే తాగొద్దు, నువ్వు మాత్రం తాగరా అబ్బాయి అని నీకు చెప్పిందా? దేవుని వాక్యం అందరికీ చెప్పేదే. దేవుని వాక్యము అందరికీ, దేవుని వాక్యము కొందరికే కాదు, అందరికీ, నమ్మిన ప్రతి వ్యక్తి దాన్ని జీవితంలోనికి తీసుకోవాలి. దేవుని దృష్టికి తగని వాటిని చేస్తున్నవాడా? దేవుని దృష్టికి తగని వాటిని చేస్తున్న దానిలో జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తగినవి ఉంటాయి, తగనివి ఉంటాయి. మనకి ఏది తగునో, ఏమి చేయదగునో అది చేయాలి. ఏది తగదో దానికి మనం దూరంగానే ఉండాలి. ఇంకా వాక్యములు ఏం చెబుతుందో తెలుసా? ఇతరులు పడిపోనప్పుడు చూసి సంతోషించడం మంచిది కాదు. ఇతరుల శ్రమను చూసి ఆనందింపదగదు. ఇతరుల శ్రమను చూసి ఆనందింపదగదు. మరి ఇతరులు శ్రమను చూసి, చాలా మందిని చూసావా? ఏ స్థితికి వెళ్ళాడో, ఏ పరిస్థితి వచ్చిందో, తగిన శాస్తి జరిగింది. అట్టాగే జరగాలి, వాడు అట్టాగే జరగాలి, అలాగే జరగాలి. అది నీకు తగదు ఆ మాట. ఇతరులు శ్రమను చూసి వాడు శ్రమలతో బాధపడుతూ ఉంటే నువ్వు ఆనందిస్తావు. ఇతరులు శ్రమను చూసి ఆనందింప తగదు. ఇతరుల శ్రమ చూసి ఆనందింప తగదు. గమనించండి, గ్రహించండి. దేవుని వాక్యములు ఏముందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాట చదువుతున్నారు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని ఏం చేయాలంట? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. మీ నోట కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను. కృతజ్ఞతతో కూడిన మాటలే మీరు మాట్లాడాలి. కృతజ్ఞత లేని మాటలు మాట్లాడకూడదు. కృతజ్ఞతతో కూడిన మాటలు. ఉందా నీకు కృతజ్ఞత? ఉందా నీకు? ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. నీకుందేమో కృతజ్ఞత? నీ భర్తకి కృతజ్ఞత ఉందేమో అడుగు. నీ భార్యకి కృతజ్ఞత ఉందేమో అడుగు. నీ బిడ్డలకి కృతజ్ఞత ఉందేమో అడుగు. కృతజ్ఞత ఉందేమో? ఉందని చెప్పుకుంటున్నావు. లేకపోయినా మాకు కృతజ్ఞత ఉందండి. ఎక్కడుందమ్మా నీకు కృతజ్ఞత? నువ్వు కాదమ్మా చెప్పాల్సి ఉంది. నువ్వు కాదు. నీ గురించి సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి. మీ గురించి సేవకుడు చెప్పాలి. మీరు కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేని వారు సేవకుడికి తెలియదా? సేవకుడికి తెలియదా? నిజంగా నువ్వు కృతజ్ఞత, అందుకనే కృతజ్ఞత బుద్ధిని నాకు పుట్టించయ్యా, నాలో పుట్టించయ్యా అంటున్నాడు. కృతజ్ఞత బుద్ధి పుట్టించు అంటున్నాడు. నేను కృతజ్ఞత కలిగి ఉండునట్లుగా నాకు సహాయం చేయాలి. ఎక్కడుంటున్నావు నువ్వు కృతజ్ఞత కలిగి? కృతజ్ఞత ఏనాడో పోయింది నీకు. ఈరోజేంటి? నువ్వు ఏనాడో నీలో కృతజ్ఞత పోయింది. ఊరక నాకు కృతజ్ఞత ఉందని చెప్పుకుంటున్నావు, కృతజ్ఞత లేదో. లేకుండా ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు. ఉండబట్టేగా చెప్పుతున్నాము అంటున్నారు. కాదు, పై మాటకి చెబుతావు. నువ్వు చెప్పేది పై మాటకే తప్ప నిజంగా అది నీ హృదయంలో నుంచి, నీ మనస్సులో నుంచి వచ్చింది కాదు. నీ హృదయంలో నుంచి, నీ మనస్సులో నుంచి వచ్చినది కాదది. గమనించు, గ్రహించు.
ఎప్పుడు కూడా మనిషికి ఉండాల్సింది ఏంటంటే దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల, నీకు మేలు చేసిన వారి ఎడల, బ్రతికినంత కాలం కూడా నీకు మంచి చేసిన వారి ఎడల, నీకు చేయుతనిచ్చిన వారి ఎడల, నీ కొరకు నడుము కట్టుకొని ప్రార్థించిన వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా మర్చిపోకూడదు. పొందిన మేలును జీవితాంతం కూడా మర్చిపోనేటువంటి వ్యక్తులే నిజమైనటువంటి కృతజ్ఞత కలిగిన వారు. మమ్మల్ని ఆనాడే ఆదరించకపోతే ఈ రోజు మాకు ఈ స్థితి కలిగేదా? ఆనాడు దేవుడు మమ్మల్ని రక్షించకపోతే ఈ రోజు మాకు ఈ స్థితి ఉండేదా? ఆనాడు మమ్మల్ని ఆదరించకపోతే ఈ రోజు మాకు ఈ స్థితి వచ్చేదా? అసలు మేము ఏమైపోయేవారమో మాకే తెలుసు. అప్పుడు అది తలంచుకుంటే అది నీ తలంపులోకి వస్తే ఎలా ఉంటావో తెలుసా? చాలా చాలా కృతజ్ఞత కలిగి ఉంటావు. చాలా చాలా కృతజ్ఞత కలిగి ఉంటావు. ఈరోజు నేను ఉంటున్నానని అంటున్నావు కానీ లేదమ్మా, నువ్వేనాడో కృతజ్ఞత కలిగి ఉండటం ఏనాడో మర్చిపోయావు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోయావు. ఎవరైతే నీకు సహాయం చేశారో వారి ఎడలను కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోయావు. ఎవరైతే నీకు చేతునిచ్చారో వారి ఎడలను కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోయావు. మర్చిపోతున్నారు. మర్చిపోమాకు. ఇప్పుడు కూడా మన జ్ఞాపకాలలో చనిపోయేదాకా కూడా మన జ్ఞాపకాలలో ఉండాలి ప్రియమైనటువంటి వారు. మన జ్ఞాపకాలలో. కానీ మనం నోటితో చెప్పుచున్నాం, పై మాటకి చెప్పుచున్నాం. పై మాటకి కాదు, నువ్వు చెప్పటం కాదు. సంఘం ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నదానివని, సంఘం ఎడల కృతజ్ఞత కలిగిన వాడివని, దేవుని ఎడల నీకు మేలు చేసిన వారిగా, నీకు సహాయం చేసిన వారిగా, నీకు చేయుతనిచ్చినటువంటి వారి ఎడల ఎల్లప్పుడూ నీ కొరకు ప్రార్థించువారి, నీకు కృతజ్ఞత కలిగి ఉండటం. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. మరి పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట, ఎఫెసీయులతో మాట్లాడుచున్నటువంటి మాట పత్రికలో, మీరు మీ నోట కృతజ్ఞత వచనమే కానీ, చూడండి, కృతజ్ఞత వచనమును ఉచ్చరింపవలెను కానీ, కృతజ్ఞత వచనమునే నీ నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచనమే రావాలి. కృతజ్ఞత వచనమే రావాలి. బూతులైనను, మోకిరి మాటలైనను, సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. చూడండి, ఏమేం చేయకూడదంట? బూతులైనను, మోకిరి మాటలైనను, సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎందుకు? దేనికి? ఎందుకు ఉచ్చరింపొద్దు అంటున్నాడు? ఉచ్చరిస్తే ఏమైందండి? ఉచ్చరిస్తే ఏమైందండి? అందరూ ఉచ్చరిస్తున్నారుగా. సహోదరుడా, సహోదరి, అందరూ ఉచ్చరిస్తారు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని నమ్మినటువంటి వ్యక్తి, నీవు దేవునిని ఎరిగినటువంటి వ్యక్తివి. నువ్వు అందరూ కృతజ్ఞత కలిగే ఉంటున్నారా అంటే ఉండకపోవచ్చు. సొంత అన్నదమ్ములే కృతజ్ఞత కలిగి లేరు, మేము ఎలా ఉంటాం? సొంత అక్కజనులే కృతజ్ఞత కలిగి లేరు, మేము ఎలా ఉంటాం? సొంత బిడ్డలే కృతజ్ఞత కలిగి లేరు, మేము ఎలా ఉంటామంటే
ఎవడి లెక్క వాడు. రేపు లెక్కలు చూసే రోజు నీ లెక్క తేలుస్తారు, వాళ్ళ లెక్క తేలుస్తారు. వాళ్ళు లేరని నువ్వు ఉండకుండా ఉంటావా? వాళ్ళు లేరని నువ్వు ఉండకుండా ఉంటావా? వాళ్ళు భయం విడిచారని నువ్వు కూడా భయం విడుస్తావా? వాళ్ళు భయం విడిచారని నువ్వు భయము విడిచిపెట్టు. వాళ్ళు అగౌరవంగా మాట్లాడారని నువ్వు అగౌరవంగా మాట్లాడవా? వారే గౌరవించినప్పుడు మేమెలా గౌరవిస్తామని అంటావా? జాగ్రత్త. వారు గౌరవించకపోయినా నువ్వు గౌరవించడం నేర్చుకో. అది చెయ్యి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఎందుకు అంటే ఇవి మీకు ఎవరికి? మనకి, ప్రభువుని నమ్మిన మనకి, ప్రభుని వెంబడిస్తున్న మనకి, ప్రభుని వెంబడిస్తున్నా. ఎన్ని బూతులు, పోకిరి మాటలు, చేసే పనుల దగ్గర, పని చేసే స్థలాలలో బూతులు, పోకిరి మాటలు, సరస్వతులు. ఇవి నీకు తగవయా? నువ్వు ప్రభుని నమ్మావుగా. ప్రభువును నమ్మకపోతే నీకు తగలు. ఇవి ఎవరికి తగవంటే ఎవరైతే ప్రభుని నమ్మారో, ఎవరైతే ప్రభుని విశ్వసించారో, ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వింటున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును చదువుతున్నారో వారికి తగవి. వారికి తగ. గమనించు, మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. పలకవలసిన మాటను పలకక పలకకూడని మాటను పలికాడు. తీర్పు పొంది కానాను దేశమును పోగొట్టుకున్నాడు ఆయన. తగిన మాట పలకలా, తగని మాట, కాని మాట పలికాడు. పలకవలసిన మాట పలకకుండా పలకకూడని మాట పలికాడు ఆయన. పలకకూడని మాట పలికాడు. ఏమయ్యాడు? తీర్పు పొందాడు. దేవుడు అతన్ని హెచ్చరించాడు. నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు. నువ్వు నా పరిశుద్ధతను మెరీబా జలముల యొద్ద మీరు నా మీద తిరగబడ్డారు. నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. మిమ్మల్ని మీరు గొప్ప చేసుకున్నారు అనేదిగో ఈ ప్రకారంగా దేవుడు ఏం చేశాడు? కాబట్టి నువ్వు కానాను దేశానికి ప్రజలను చేర్చవు. నువ్వు కానాను దేశానికి ప్రజలను నువ్వు చేర్చవు. నువ్వు ప్రభుని చాలాసార్లు బ్రతిమలాడాడు. ఇక ఈ సంగతి నాతో ఎత్తవద్దన్నాడు దేవుడు. ఈ సంగతిని గురించి నాతో మాట్లాడు. నేను చెప్పింది నువ్వు చేసుకుంటా వెళ్ళాను. ప్రభా కరుణించయ్యా, ఆ వాగ్దాన దేశంలోనికి అవకాశం అయ్యాయా అంటే ఇక ఈ సంగతిని గురించి నువ్వు మాట్లాడొద్దు. నేను ఇక వినదలుచుకోలా. నేను వినదలుచుకోలా. 40 సంవత్సరాలు ఇజ్రాయేలును నడిపించినటువంటి వ్యక్తి. అందుకనే ప్రియ సహోదరి, ఎక్కడ తప్పిపోతామో, దేనిలో తప్పిపోతామో, ఎప్పుడు తప్పిపోతామో, ఎక్కడ తప్పిపోతామో భయము కలిగి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క మార్గంలో మన జీవితాలని మనం ముందుకి నడిపించుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి వ్యక్తురాలముగా ఉన్నాం. ఆ రీతిగా కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ప్రవర్తిస్తే దేవుని సన్నిధిని విడిచి రేపు మనం పోగొట్టుకోబోయేది ఏమిటో తెలుసా? పరలోక రాజ్యం. ఇంత చేసి ఇంతగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించిన వ్యక్తికే
కానాను దేశములో దేవుడు వాగ్దానం, అబ్రహాముకు వాగ్దానం చేసిన కానాను దేశంలోనికి ప్రవేశించేటువంటి అవకాశం, నడిపించిన వ్యక్తే ఆ స్థలంలోనికి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయాడు. మరి ఒకసారి గమనించు. ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం అందులో మీరు ప్రవేశింపరు. అంటే తీర్పు నేను మీకు ఇవ్వను. అయ్యా 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 సారికి మోషేని దేవుడు పలకరించి పనప్ప చెప్పుడల్లా ఇక ఆ మాట నువ్వు ఎత్తవద్దు నా దగ్గర. దాని గురించి నువ్వు మాట్లాడవద్దు. దాని గురించి ఇంకేదైనా ఉంటే మాట్లాడు. నేను డిసైడ్ చేశా. ఇక మళ్ళీ నువ్వు దాని గురించి నన్ను అడగొద్దు. ఇక నువ్వు కానీ దేవుడు ఏదన్నా పని అప్పచెప్పినప్పుడు అడుగుతున్నాడు, ఈ సంగతి నా దగ్గర ఎత్తబాటు, అది వదిలే, ఇంకేదన్నా చెప్పు, అది వదిలే అని చెప్పాడు. ఏమైనటువంటి వాళ్ళ కనుక తగనివి ఉంటాయి, తగినవి కూడా ఉంటాయి. తగినవి ఉంటాయి, తగినవి కూడా ఉంటాయి. అలాగే మనం ఏది చేయుట తగునో దానిని చేయాలి, ఏది చేయుట తగనో దానిని చేయకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నయో చేయదగినవి కావు. కాబట్టి ప్రియ సహోదరులు దయచేసి గమనించుకున్నాం. ఏదిగో మనకు తగినదేదో దానిని మనం తగిలించకుండా ఉండాలి, తగినదేదో దానిని చేయటానికి మనము ముందుండాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మా ప్రభా మరియు నెల కొరికే మీకు స్తోత్రములు నాయన. ఈ దినమున మా ప్రభా తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించాం. నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు మా ప్రభా తండ్రి నీకు స్తోత్రం. నీ మాటలు వినుటకై మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు స్తోత్రం. ఇప్పటి వరకు మేము ఏదైతే విన్నామని మాకేవి తగునో అవి చేయాలి, ఏవి తగవో వాటికి మేము చేయకుండా ఉండాలి. ఏవి చేయుట తగునో వాటిని చేయాలి, ఏవి వినదగునో వాటిని వినాలి, ఏవి చేయదగునో వాటిని చేయాలి, ఏవి చూడదగునో వాటిని చూడాలి, ఏవి వినదగునో వాటినే వినాలి తప్ప, ఏవి తినదగునో వాటినే తినాలి తప్ప మీరు వేటినైతే తినకూడదని చెప్పారు వాటికి మేము, ఏదైతే తగదని మీరు చెప్పారు నాయన మా ప్రభ ద్రాక్ష రసం రాజులకి త్రాగుట, ద్రాక్ష రసం రాజులకి తగదు, ద్రాక్ష రసం తాగుతారు. మేలు అది రాజులకి తగదు. మద్యపానాశక్తి అధికారులకి తగదు. ఒకవేళ ఆ రీతిగా చేస్తే వారు తమ కట్టడలో మరిచిపోతారంట. కాబట్టి మా ప్రభు ఒక్కసారి గమనించండి. మా ప్రభు ప్రతి ఒక్కరం కూడా ఎవరైనప్పటికీ సరే ఏది మా ప్రభు ప్రతి ఒక్కరం కూడా ఏది తగునో అది మేము చేయాలి, ఏది తగదో దానికి మేము దూరంగా ఉన్నట్లుగా మీరే కృప చూపి మహిమ పొందమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.